నేను రానని చెప్పినా తమ్ముడు ముఖం వాడు కూడా తిట్టినాను అందరికీ నువ్వు మంచిగా నువ్వు మంచిగా ఇటువంటి అనుమానం వచ్చా నీకు బాగా దెబ్బతుంది నా అన్నదమ్ములు చూసుకోలేదు నీకు బాగా దెబ్బతుంది నేను చెప్తున్నా మీరు ఏదో ఎంత ఎప్పుడైతే నీ బిడ్డ నా బిడ్డ వచ్చిందా మీరు ఇక్కడ అప్పుడే నేను వచ్చుకున్నా మీకు నేను విడిచిపెట్టా నేను మనం చేసుకుంటాను వచ్చిన నీ ఇష్టంతో నాకు పని లేదు నీ ఇష్టంతో నాకు పని లేదు ముగ్గురు దాంతో జీవితం నీ ఇష్టం వచ్చిందా నేను సభ్యముగా నువ్వు రేపు తెల్లారి వరకు చావు నేను పొందబెట్టా అవసరం లేదు మరి రాజం రాజం కచ్చుకున్నాడని వాడు ఇచ్చే ఎంత మంది ప్రేమిస్తాడన్న ఇవాళ సిద్ధరారు దీంతో మూడోది చెప్పేదంటే నన్ను పెళ్లి చేసుకున్నాను ప్రెస్ ముందర కూడా చెప్పింది ఇప్పుడు రాకుండా పోలీస్ స్టేషన్ బయట సరే మెల్లా చెప్పు విషయానికైనా మెల్లా చెప్పాడు ఏమైనా నేను నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటా వచ్చిన అత్త వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళు గుంజుకోపోతుంది నన్ను కొడుతున్నారు అంత ఇంత ముందు అచ్చిరు కొట్టిరు నేను బాగా వేసుకుంటాను నా బిడ్డ అచ్చిపోయి అన్నారు పేరు పోయిన మళ్ళీ రావద్దు ఇంకా చేసుకుంటాను ప్రెస్ కూడా ఇప్పుడు చేసుకుంటాను నేను వాడిని చేసుకుంటా ఇంకోదాన్ని చేసుకుంటాను చేసుకోని అన్నాడు చేసుకుంటాడు ఇప్పుడు నీ మేనమాలు ఇల్లు ముగ్గురున్నారు నీకు మేనమాలు వాళ్ళు పోలీసులు ఉంటారు వాళ్ళు గట్ట చేసుకోవడం అని మీరు ఇచ్చారు ఇంతకంటే ముందు అందరు తీసుకెళ్ళారు అప్పటి
అట్లా మాకు గుంజుకపోతే ఆ ప్రభుత్వం గెలవకపోతుంది. ఇప్పుడు ఇచ్చేటి వాయ మీరు ఏదైనా ఉంటే ఆ అమ్మాయిని మార్చి మైండ్ సెట్ తోటి కౌన్సిలింగ్ చేస్తున్నారు కానీ బలవంతంగా మీరు గుంజుకపోతే రేపు ఏమైనా అయితే ఎట్లా? అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు పోలీసులు పట్టుకో అమ్మాయిని తీసుకొని సంగతి పోలీసులు వస్తారు, సంగతిని మరి వాణి ఇస్తారు. ఏమైందా ఏం చెప్పు, ఏమైంది కదా సూర్యంది ఏం కదా ఏమైందా ఏం చెప్తున్నా? ఒప్పుకోలేరు, ఒప్పుకోకుంటే మళ్ళీ తర్వాత ఒప్పించాడు. 2 సంవత్సరాలు మీరు ప్రేమించుకోవాలి. మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మరి? పెళ్లి చేసుకున్నాను. మీ ఇంటికి వెళ్ళి వచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకోమని వచ్చింది, చేసుకుంటాను. మరి ఎట్లా మరి ఇప్పుడు ఏం చేస్తావు? మరి ఇప్పుడు ఏం చేస్తావు? మరి ఇప్పుడు ఏం చేస్తావు? చేసుకోమన్నా చేసుకుంటాను. నువ్వమ్మా ముందుకురా. లింగే కొద్ది పక్క వీడియో